భారత్ తమ వైమానిక స్థావరాలపై దాడి చేసిందని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అంగీకరించారు. మే 7 అర్ధరాత్రి తర్వాత దాడి జరిగినట్లు ఆయన చెప్పారు. పాకిస్తాన్ యుద్ధ స్మారకం దగ్గర జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు షహబాజ్ షరీఫ్. అర్ధరాత్రి 2:30కు ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తనకు కాల్ చేసి దాడి జరిగినట్లు చెప్పారన్నారు. నూర్ఖాన్ ఎయిర్ బేస్ సహా పలుచోట్ల భారత్ బాంబులు వేసినట్లు సమాచారం ఇచ్చారన్నారు. అది తనకు ఆందోళన కలిగించిందని చెప్పారు. అయితే దాన్ని ఎదుర్కోగల సత్తా తమకు ఉందన్న ధైర్యం మునీర్ మాటల్లో తనకు కనిపించిందని అన్నారు షరీఫ్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ పై భారత్ దాడులకు దిగింది. ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించింది. ముందుగా ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. పీఓకేలోనే కాకుండా నేరుగా పాక్ లోని టెర్రర్ క్యాంపులను టార్గెట్ చేసింది. దీనికి ప్రతిగా పాక్ మనపై వందల కొద్దీ డ్రోన్లను ప్రయోగించింది. వాటిని భారత గగనతల నిఘా వ్యవస్థలు కుప్పకూల్చాయి. ఇక లాభం లేదనుకున్న మన సైన్యం పాక్ ను గురి చూసి కొట్టింది. పాక్ ఎయిర్ బేస్లను టార్గెట్ చేసి మిస్సైళ్ల వర్షం కురిపించింది. 11 వైమానిక స్థావరాలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈ దాడిపై పాక్ ఇంతవరకు నేరుగా స్పందించలేదు. కేవలం కొద్దిపాటి నష్టం మాత్రమే జరిగినట్లు చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు ప్రధాని షహబాజ్ షరీఫ్ నేరుగా తమపై దాడి జరిగినట్లు అంగీకరించారు. 3 ఎయిర్ బేస్లపై దాడి జరిగిందని అప్పుడు పాక్ చెప్పగా బాలిస్టిక్ మిసైళ్లతో దాడి జరిగినట్లు ఇప్పుడు షరీఫ్ చెప్పుకొచ్చారు. షరీఫ్ మరో పెద్ద జోక్ కూడా వేశారు. 10 ఉదయం తనకు ఫోన్ చేసిన ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భారత్ సీజ్ ఫైర్ కోసం విజ్ఞప్తి చేస్తోందని చెప్పారన్నారు. దానికి వెంటనే తాను అంగీకరించానని అన్నారు షరీఫ్. నిజానికి 2 రోజుల పాటు భారత వైమానిక దళం చేసిన దాడులతో యుద్ధం పూర్తిగా మొదలు కాకుండానే పాక్ చేతులెత్తేసింది. సీజ్ ఫైర్ కోసం భారత్ ను ఒప్పించాలంటూ అమెరికాను అడుక్కుంది. ఇప్పుడు మనమే సీజ్ ఫైర్ కోసం వేడుకున్నామంటూ కవర్ చేసుకుంటోంది.